త్రిష కాల్ చేస్తుంది. టెల్ మీ త్రిష. సారీ మ్యాడీ, శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ అయిందని విన్నాను, కానీ రాలేకపోయాను మ్యాడీ. ఇట్స్ ఓకే త్రిష. శ్రీలక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది? సేఫ్గానే ఉంది కదా మ్యాడీ? లేదు త్రిష, శ్రీలక్ష్మి కండిషన్ చూసిన డాక్టర్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా మ్యాడీ? ఏమో త్రిష, డాక్టర్స్ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని తర్వాత దేవుడి దయ అంటున్నారు. మధుసూదన్, మధుసూదన్, నేను మళ్ళీ చేస్తాను. దేవుడి దయ అని చెప్పారంటే శ్రీలక్ష్మి ఆల్మోస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. రేపొద్దున అది పైకి పోయిందన్న గుడ్ న్యూస్ వినగానే మన ఫ్రెండ్స్ అందరినీ పబ్బుకి తీసుకెళ్లి మంచి ట్రీట్ ఇస్తాను. వాట్స్ రాంగ్ విత్ యూ తాతయ్య? నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు? తప్పు చేశావు కాబట్టే కొడుతున్నాను. నువ్వు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు శ్రీలక్ష్మిని తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? అసలు శ్రీలక్ష్మిని ఒంటరిగా వదిలిపెట్టి రావాలని నీకెందుకు అనిపించింది? తాతయ్య, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇంటికి వచ్చేటప్పుడు శ్రీలక్ష్మి కాలేజ్ బయట కనిపించలేదు. వెతికాను, ఫ్రెండ్స్ని అడిగాను, తను ఎవ్వరికీ కనిపించలేదన్నారు. ఇంటికి వచ్చేసిందేమో అని నేను బయలుదేరి వచ్చేశాను. అందులో నా తప్పే ఉంది తాతయ్య. నర్మాయ్, నర్మాయ్, నర్మాయ్. కనిపించలేదంట, వచ్చేశాడంట. తన దగ్గర ఒక ఫోన్ ఉంది కదా. నీకు శ్రీలక్ష్మి కనిపించకపోతే ఒకసారి ఫోన్ చేయాల్సింది. నీతో పాటు శ్రీలక్ష్మిని తీసుకొచ్చేసుంటే ఈ ప్రమాదం జరిగుండేదే కాదు. శ్రీలక్ష్మికి గది పట్టుండేది కాదు. కేవలం నీ నిర్లక్ష్యం వల్లే శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ విషయం కోటేశ్వరరావు వాళ్ళకి తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి? మనం శ్రీలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటామనే కదా వాళ్ళ బిడ్డని మన చేతుల్లో పెట్టారు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి శ్రీలక్ష్మి ఎలా ఉందని కూడా అడగట్లేదంటే శ్రీలక్ష్మికి మన దగ్గర ఏ లోటు రాదని నమ్ముతున్నారు కాబట్టే అడగట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? రే మధుసూదన్, శ్రీలక్ష్మికి ఏం జరిగినా పూర్తి బాధ్యత నీదే. తను క్షేమంగా బయటపడితే సంతోషం, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. Yes. 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 Yeah. ఈ యాక్సిడెంట్ వల్ల ఏదైనా జరగచ్చు. ఏం జరిగినా మన మంచికే జరగాలని దేవుణ్ణి కోరుకుందాం. అత్తయ్య, ఈ గుడ్ న్యూస్ సింధు అక్కకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. అత్తయ్య కాల్ చేస్తుందేంటి? హాయ్ అత్తయ్య. హాయ్ సింధు, ఎలా ఉన్నావు? సూపర్గా ఉన్నాను అత్తయ్య.
ఆ, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలత్తయ్యా. నాకు గుడ్ న్యూస్ చెప్పాలంటుందంటే ఆల్రెడీ మ్యాటర్ పోస్ట్ అయిందా ఏంటి? ఏంటి సింధు? నిన్న లాయర్ గారు పంపించిన నోటీసులు వచ్చాయత్తయ్యా. అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. అవును సింధు, నిజంగా నువ్వు చాలా మంచి మాట చెప్పావు. నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను. ఏంటత్తయ్యా గుడ్ న్యూస్? ఆ శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ జరిగింది. అవునా? అవును, పరిస్థితి చూస్తుంటే కొంచెం సీరియస్గానే ఉన్నట్టుంది. సూపర్ అత్తయ్యా. నాకు లైఫ్ లేకుండా చేసిన ఆ శ్రీలక్ష్మికి ఆ దేవుడే సరిగ్గా బుద్ధి చెప్పాడు. నేను అదే అనుకున్నాను సింధు. సింధు చాచి, బా, మళ్ళీ ఇవిడికేమొచ్చిందో. నేను తర్వాత చేస్తానత్తయ్యా. అలాగే. బా, ఛీ, కర్మ. డాక్టర్ గారు, మా శ్రీలక్ష్మికి ఎలా ఉంది? మా ప్రయత్నం మేం చేశాం, కానీ పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. చలనం కూడా లేదు. షీజ్ ఇన్ కోమా, షీజ్ ఇన్ కోమా, షీజ్ ఇన్ కోమా.